సో ఈ 3-4 డేస్ గా బాగా వైరల్ అవుతుంది, సెన్సేషన్ అవుతుంది కాక్రోచ్ జనతా పార్టీ. సో దాని గురించి మీరేమంటారు? నిజమే మరి. ఇప్పుడు జడ్జి గారు ఏమంటున్నారో కానీ కాక్రోజుల్లాగా మన వాళ్ళంతా ఎక్కువైపోయారు. ఏదేమైనా అనతి కాలంలో ఒక సోషల్ మీడియాని విమర్శిస్తూ మాట్లాడినటువంటి మాటలకి అందరూ కూడా ఏకదాటిపై ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ 20 మిలియన్లు దాటిపోయిందంటే 24 అవర్స్లో చాలా గొప్ప విషయమే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నాయని చెప్పి ఒక జడ్జి కూడా చెప్పడం, ఏ పని పాటు లేని వాళ్ళు సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వచ్చినట్టుగా పెడుతున్నారు. వీళ్ళంతా పని లేనటువంటి వ్యక్తులు అన్నాడు. ఆ పని లేనటువంటి వ్యక్తులంతా ఓ పార్టీ పెట్టారని చెప్పి అంటే ఇంత అనతి కాలంలోనే ఇంతమంది రావడం నిజంగా ఒక యూనిటీ బాగానే ఉంది. ఎటువంటి నిరుద్యోగం ఎక్కువైపోయిందో అనిపిస్తుంది. అంటే ఇది ముందు కామెడీగా సర్కైజం తోటి స్టార్ట్ చేశారంట, బట్ ఇప్పుడు సడన్ గా ఇంత ఫాలోవర్స్ వచ్చేసరికి చాలా మంది షాక్ అవుతున్నారు. దాని గురించి నిజమే, షాకే కదా. నిరుద్యోగం దేశాన్ని ఇంత పట్టి పీడిస్తుందా, యువతని ఇంత సర్వనాశనం చేస్తుందా అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం అప్రమత్తమయ్యి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాలి. ఏమంటూ ఆయన జడ్జి గారు చెప్పాడో కానీ నాకు తెలియదు. కానీ ఏదేమైనా నిజంగానే నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉద్యోగాలు కల్పించండి, యువతకి ఉపాధి హామీ ఇవ్వండి, ఖచ్చితంగా దేశం ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి నాలంటోడు కూడా కోరుకుంటారు. చాలా మంది మాత్రం ఇది బీజేపీకి అగెనిస్ట్ గా కాంగ్రెస్ వాళ్ళే ఇలా చేయించారు అంటున్నారు. దాని గురించి అని మనం ఎందుకు అనుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు చేయించారని? నిజంగా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కాదు, వాళ్ళు టచ్ చేసింది నిరుద్యోగాన్ని టచ్ చేశారు. ఉద్యోగం లేనటువంటి వ్యక్తులే ఇలా సోషల్ మీడియా పేరుతో ఏదో ఉపాధి హామీ ఎత్తుకుంటున్నారు, ఎవరు పడితే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా చేస్తున్నారు. వీళ్ళు నిరుద్యోగులు అని చెప్పి ఆ జడ్జి చెప్పిన మాటని నిజమే, నిరుద్యోగులు మేము ఎక్కువ మందే ఉన్నాము, మాకు ఉపాధి కల్పించండి అని చెప్పి ప్రభుత్వంతో పోరాటం చేస్తే బాగుంటుంది. ఏదేమైనా ఈ పార్టీ అనతి కాలంలోనే తక్కువ టైంలోనే ఒక అద్భుతమైన పార్టీగా రూపుదిద్దే అవకాశం కూడా కనపడుతుంది. నిరుద్యోగుల పార్టీ అందాం కాంగ్రెస్ పార్టీని, ఏం చెప్దాం. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ ఇవన్నిటికి తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ 13 మిలియన్ ఉండే, దాన్ని కూడా క్రాస్ చేసేసింది. సో ఇదే పార్టీ డైరెక్ట్ గా పెట్టి ప్రజల్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు ఎలా ఫేమ్లోకి వస్తారో ఎవరికి తెలియదు. వాస్తవంగా ఒక జడ్జి చేసిన కామెంట్ వైరల్ అయ్యి వేళ ఈ స్థాయికి ఆ పార్టీ వెళ్ళింది. ఆ నిర్మితం ఎంత గట్టిగా నిర్మితం అవుతుందో మనకు తెలియదు. కానీ ఏదేమైనా ఖచ్చితంగా ఆర్థికంగా యువత వెనకబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది. ఇంతమంది ఇంత తక్కువ టైంలో ఆ పార్టీ ఫాలోవర్స్ పెరిగారంటే మామూలు విషయం కాదు. ఇదేంటంటే ప్రభుత్వానికి ఓ పెద్ద దెబ్బ. ప్రభుత్వం ఏదో మన దేశం అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని చెప్పుకోవడం కాదు, ఇక్కడ మన దేశంలో ఉన్న యువతకి భవిష్యత్తు ఇవ్వాలి, ఉద్యోగ కల్పన కల్పించాలి. ఆ జడ్జి గారు చెప్పినట్లు ఖచ్చితంగా భారత ప్రభుత్వం దీనిపైన గట్టిగా చర్యలు తీసుకుని ఉపాధి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. అంటే అన్న ఇంత పెద్ద సెన్సేషన్ కి కర్త కర్మ క్రియ అయిన అభిజిత్ గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యది, ఆయన ద్వారాగా ఇది పాపులర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన థ్యాంక్స్ చెప్పాలా. అంటే ఆయన చాలా ఇంతకు ముందు వేరే పార్టీస్ లో కూడా వర్క్ చేశారంట, లైక్ మేనేజ్. అవును చేశారు, వేళ ఆయన పార్టీ పెట్టారు, ఇంతమంది ఫాలోవర్స్ పెరిగారు. కారణం ఏంటంటే క్రిటికల్ సమస్య. ఎందుకంటే ఏ పని లేనటువంటి వ్యక్తులు సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని కుప్పిగంతులు, వ్యతిరేక చేష్టలు, వెర్రి నవ్వులు నవ్వుతున్నారు. మరి నిజమే, ఖాళీగా ఉండి ఏం చేస్తాం? ఉద్యోగాలు కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని చూపించండి జడ్జి గారు అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఆ జడ్జినే ఇంతమంది ఖాళీగా ఉండి సోషల్ మీడియాని ఆశ్రయించి బతుకుతున్నారు, మీరు ఉపాధి కల్పించండి అని చెప్పి ఆ జడ్జి గారే భారత ప్రధానమంత్రికి చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అదొక సీరియస్ గా తీసుకోవాల్సిన పార్టీ కాదు. సీరియస్ గా తీసుకునే పార్టీ ఏంటంటే కొన్ని స్టాండర్డ్స్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇప్పుడు రోడ్డు మీద చిన్న గొంతు ఉంటే గనక అది పూడ్చితే గనక ఆ వీడియో పెట్టినా సరే లక్షల్లో వ్యూస్ వెళ్ళిపోతాయి. దాని అర్థం ఏంటంటే ఆడు మొత్తం రోడ్లు అన్ని రోడ్లు అలా చేసేస్తాడని కాదు. ఆ పూట ఆ సమయంలో ఆడేదో పడబోయాడు కాబట్టి ఏదో చేశాడు, దానికోసం అతను వ్యూస్ వచ్చినాయి. అయితే ఏంటంటే ఇందులో కొన్ని నిజంగా సీరియస్ గా తీసుకో తెలిస్తే ఇప్పుడు గంగానదిని ప్రక్షాళన చేసే విధంగా, శుభ్రం చేసే విధంగా చేశారండి.
వాళ్ళు కనీసం ఆ గంగా నది మొత్తం చేయగలిగితే చాలా మంచి పనే. కానీ ఏంటంటే నిన్న వరకు లేదా ఆ తర్వాత రోజు వరకు చేసి వదిలేస్తారు. అలా దేశం మొత్తం మీద ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టి అది నిజంగా సీరియస్గా తీసుకుని దేశం మొత్తం మీద వాళ్ళ అభ్యర్థుల్ని నిలబెట్టగలిగే స్థితి వాళ్ళకు ఉంటుందంటే చెప్పలేం. అంటే ఏదో వాళ్ళు సీరియస్ గా తీసుకోకపోయినా జనాలు ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకొని ఫాలో అవుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? లేదండి, అది సీరియస్గా తీసుకుని వాళ్ళని ప్రమోట్ చేసో లేదా వాళ్ళని సపోర్ట్ చేసినట్టు కాదు. మనం ఒక వీడియో చూసినంత మాత్రం చెత్త వీడియోలు చాలా లక్షల్లో వెళ్ళిపోతున్నాయి. ఒక ఆవిడ నడిచి వస్తుంటే కనుక వ్యూస్ బోల్డ్ అని లక్షల్లో వెళ్ళిపోతాయి. దాటిపోయినంత మాత్రాన ఆయన ఏదో గొప్ప నాయకుడు అయిపోయినట్టు లేదా దేశాన్ని ఉద్ధరించేసినట్టు కూడా కాదు. వాళ్ళు ఏంటంటే చేయాలని అది నిజంగా జెన్యున్ గా చేయదలిస్తే మంచిదే. అంటే వ్యూస్ పెరిగిపోయి ఎంతో సపోర్ట్ చేసినంత మాత్రాన కాదు. ఇప్పుడు జెన్జీ అనేది ఉమ్. చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్ని ఆ. ఎలక్షన్. రీసెంట్ గా తమిళనాడులో జెన్జీ ద్వారానే ఆల్మోస్ట్ విజయ్ గెలిచాడు. అవునండి, నేపాల్ లో జెన్జీ ద్వారా దేశంలో ప్రభుత్వమే పడిపోయింది. అవునండి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉమ్. జెన్జీ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. అవునండి, వాళ్ళ మేనిఫెస్టో కూడా మీరు విన్నారు. అవునండి, రీసెంట్ గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 2 రోజుల కింద ఏదో మాట్లాడారు దీని గురించి. అవునండి. సో ఆ జెన్జీ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ని చేంజ్ చేయగలదా? చేంజ్ చేయగలదు అంటేనండి వాళ్ళు ఒక క్లియర్ అంటే ఒక మంచి మేనిఫెస్టో చేసుకుని తయారు చేసుకుని అది జనాల్లోకి బాగా వెళ్ళగలిగితే కనుక అది ఏం చేస్తాం అంటే కొన్ని వాళ్ళు చెప్పేది పని పాట లేని వీధిలో వాళ్ళు బాగా తిరిగే వాళ్ళని మేము వాళ్ళని తీసుకుంటాం వీళ్ళు తీసుకుంటాం అంటే ఏంటంటే కొంచెం కామెడీగా ఉంటుందేమోనని ఆ తీసుకునే ప్రాసెస్ జనాలకు సేవ చేద్దామన్న ఉద్దేశంతో మంచి వాళ్ళని నిలబెట్టుకుని వాళ్ళకి తగ్గ అంటే ఈ విధంగా చేస్తామని సీరియస్నెస్తో వెళ్తే కనుక ఇప్పుడు ఎందుకంటే జెన్జీనండి కరెక్టే, వాళ్ళు ఏదైనా చేయగలరని మనం అనుకుంటాం. కానీ ఏంటంటే అదే త్రూఅవుట్ వాళ్ళు సీరియస్గా ఉండి మేము ఇదిగా నిజంగా సేవ చేయగలుగుతున్నాం, గంగానది ప్రక్షాళన చేయగల అనుకుంటున్నాం. గంగానది మనకి నార్త్లో ఉంది, కానీ సౌత్ విషయం ఏంటి మనకు తెలియదు. వాళ్ళు నిజంగా దేశం అంతా బీజేపీకి వ్యతిరేకంగాను కానీ లేదా ఒక ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్కి అంటే దేశం మొత్తం మీద ఏర్పడున్న కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకంగా నిలబడి వాళ్ళకి సమానం కంటే ఎక్కువగా కాక్రోచ్ జనతా పార్టీ లేటెస్ట్ సెన్సేషన్ అనుకోవచ్చు. సో ఏం చెప్తారు దీని గురించి? చెప్పదలుచుకుంది ఒకటేనండి, నిరుద్యోగులు అనేది ప్రతి దేశానికి ఉన్నారు. మనకు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. 140 కోట్ల మందిలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారంటే అది చాలా సర్వసాధారణ విషయం. కాకపోతే అది 1 కోటి ఉన్నా కానీ 10 కోట్లు ఉన్నా కానీ ఎంతున్నా కానీ నిరుద్యోగులు ఉండడం అనేది దేశ ప్రగతికి కుంటుపరుస్తుంది అన్నట్టు. అది మనకు క్లియర్ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, మేము ఇంకా యూనిటీగా ఉన్నామని చెప్పేసి. అంతే. చీఫ్ అయి ఉండి ఇలా కాక్రోచెస్ తోటి పారాసైట్స్ తోటి పోల్చడం ఎంతవరకు న్యాయం? ఒక ఉన్నత స్థానంలో ఉన్న జడ్జి అనే వారు ఆయన కాస్త నోరును అంటే పార్లమెంట్ లాంగ్వేజ్ లో మాట్లాడితే బాగుండేది. ఆయన కాకృతి పోల్చడం అనేది ఖచ్చితంగా ఆయన తప్పేనండి. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. అది ఈవెన్ ఎవరైనా కానీ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు మనకు మన ఫ్రెండ్స్లో అటు మాదిగలు ఉంటారు, కోమటోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. కోమటోని ఏరా కోమటోడా అని చెప్పి అన్నాను అనుకోండి, ఆ కోమటోనికి ఖచ్చితంగా కోపం వస్తుంది. నిరుద్యోగులు కూడా నిరుద్యోగి అంటే వారికి కూడా ఖచ్చితంగా కోపం వస్తుంది. అంతేందుకని ఆ నిరుద్యోగులు నేను నిరుద్యోగిని ఈ నెలలో 3 రోజులు పని చేస్తాను, 3 రోజులు వచ్చిన సంపాదన తోటి నెల మొత్తం ఎలా తీస్తాను, నేను కోపడాలి. కానీ నాకు అలవాటు అయిపోయింది జీవితం అనేది ఇలా ఉందని చెప్పి. వాళ్ళు ఉడుకు రక్తం కాబట్టి వాళ్ళని ఆ మాట అంటే ఖచ్చితంగా ఇంకా వేరే పర్యావసనాలు కూడా చూడాల్సి వస్తుంది. అటువంటి జరగకుండా ముందుగా జడ్జి గారు అనేది ప్రజల పక్షానికి వచ్చేసి క్షమాపణ అనేది చెప్పాలి. అంటే బీజేపీ పార్టీ హ్యాండిల్ ఏదైతే ఉందో 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, దానికి దాటిపోయారు, 15 మిలియన్కి వెళ్ళిపోయారు. నిరుద్యోగులు సపోర్ట్ చేస్తున్నారు ఎక్కువ అని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడ బీజేపీ పార్టీ అని కానీ కాంగ్రెస్ పార్టీ అని కానీ తీసుకోవడానికి వీల్లేదండి. ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటే, నిరుద్యోగులు వాళ్ళకి ఏ పార్టీతో సంబంధం లేదు. ఓటింగ్ వచ్చినప్పుడు మాత్రమే అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్ అని చెప్పేసి, టీఎంసీ అని చెప్పి ఇప్పుడు కొత్త పార్టీలు వచ్చినాయి, వాటి సభ్యులు కూడా ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళందరూ కలిసి నిరుద్యోగులు అన్నట్టు. సో ఒక్క బీజేపీ అగెన్స్ట్ వచ్చిందని చెప్పి చెప్పడం లేదు ఇక్కడ. అంటే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళ పని ఇది అంటున్నారు, బీజేపీ అగెన్స్ట్ గా చేశారు అంటున్నారు. అయ్యా, ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు కనుక చేసి ఉంటే ఫస్ట్ టైం దేశానికి ఉపయోగపడే పని చేసిన వాళ్ళు క్లియర్. ఎందుకంటే నిరుద్యోగత ఉందని చెప్పేసి ప్రపంచం మొత్తం దేశాలు చేస్తున్నారు. దానివల్ల మోడీ గారు ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు. సీరియస్ తీసుకొని వాళ్ళకి ఏదో ఒకటి కల్పించాలి. ఇంత ముందుకు ఇటువంటిది తీసుకొని ఆయన ఊర్లో కూలి పని రోజు భత్యం అని చెప్పి పెట్టారు. ఒకటి రోజు భత్యం దాంట్లో ఎలా ఉందంటే వీళ్ళకి పని వచ్చినా రాకపోయినా అక్కడి వరకు వెళ్ళేసి ఎంతో కొంత పని చేసి రోజుకు 300 నుంచి 500 రూపాయలు సంపాదించేటట్టు ఒక స్కీమ్ అనేది పెట్టారు. ఇప్పుడు దీనివల్ల ఇంకా కొత్త స్కీమ్ అనేది తీసుకురాగలుగుతారు. ఈ పని అనేది కాంగ్రెస్ వాళ్ళు చేసింటే కాంగ్రెస్ వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తున్నానండి. మీరు ఒక మంచి పని చేసిన నిరుద్యోగులకు ఒక మంచి వృత్తి అనేది కల్పించడానికి మోదీ గారికి ఇంకో ఐడియా ఇచ్చారు. అంటే దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అభిజిత్ గురించి ఏం చెప్తారన్న?
అయ్యా అభిజిత్ గారు, మీరు ఇంత ముందుకు ఆ పార్టీకి పనిచేశారు. ఆ పార్టీ కొత్తలో వచ్చినప్పుడు అబ్బా బీజేపీ కంటే కూడా బాగుందిరా ఇది అని చెప్పి ఓన్లీ ఢిల్లీ ప్రజలే కాదు దేశ ప్రజలు అనుకున్నారు. కానీ తర్వాత మీ పార్టీ అవినీతులన్నీ బయటకు వచ్చినాయి. అవన్నీ తిరగడం వల్ల ఆ పార్టీ అనేది కొట్టుకొని పోయింది ఢిల్లీలో. ఇప్పుడు పంజాబ్ లో కూడా కొట్టుకోబోతుంది. అది క్లియర్ అర్థమైపోయింది. ఈవెన్ మీరు ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేసారని చెప్పి మాకు క్లియర్ అర్థమైపోయింది. ఇప్పుడు మీరు చేసింది ఈ అనాలోచించారనో లేక ఆలోచించేశారు, కానీ చాలా మంచి పని చేశారు. ప్రపంచానికి అనేది ఒక విధంగా మేలు చేశారు. ఇటు ప్రపంచానికి కాకుండా నిరుద్యోగులు కూడా ఒక మేలు జరిగింది. ఏంటంటే ఇప్పుడు కొన్ని దేశాలలో ప్రజలు అనేది లేరు, పనిచేసే వాళ్ళు లేరు. అటువంటి దేశాల దృష్టి అనేది ఇండియా వైపు మరుగుతుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మాకు పని వాళ్ళు దొరుకుతారని చెప్పేసి ఆ రకంగా వీళ్ళకి ఉద్యోగాలు దొరకడానికి ఒక దారి అని చూపించారు. థ్యాంక్ యూ అండి.